నామమున మీ అందరికీ వందనాలండి. గత వారము రిట్రీట్ దినాల్లో ఉన్నాం. రిట్రీట్ దేవుని కృపను బట్టి ఘనంగా జరిపించుకున్నారు. విశాలమైనటువంటి జన సమూహము నూతన ప్రదేశంలో 6 దినాలు జరిగింది. కనుక చాలా మంది కూడా వీటికి హాజరయ్యారు. కొద్దిమంది అలాగైపోయారు. మీరు వచ్చారు. సంవత్సరాంత రిట్రీట్ అంటే వర్షాంత రిట్రీట్ అంటే సంవత్సరానికి ఒకసారి మనం హృదయాన్ని సరి చేసుకుంటూ మన ఆత్మని మెరుగు చేసుకునే అనుభవానికి మనకి మాసము సంవత్సరానికి దేవుని వాక్యాన్ని మనకు అందించి మనల్ని శుభ్రం చేయడానికి, మనం కలగడానికి, మన హృదయాన్ని ఇది మంచి అవకాశము. దాన్ని వినియోగించుకునే వాళ్ళు ధన్యులు కాగలుగుతారు. మనము అనేది నిర్లక్ష్యపరుస్తాం, కానీ లక్ష్యపరచగలిగినప్పుడు మనం ధన్యులు కాగలుగుతాం. అవకాశం మనకు రాదు. అది అలవాటు అయిపోయింది కొంతమందికి. కానీ ఏదో ఒకరోజు వచ్చి 2 రోజులు వచ్చి పోయిన వాళ్ళు కూడా కాదు. అది ఖచ్చితంగా ఒక ట్రైనింగ్ పీరియడ్ ఉందంటే సంవత్సరానికి ఒకసారి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సంవత్సరానికి 3 సంవత్సరాలకు ఒకసారి ట్రైనింగ్ పంపిస్తూ ఉంటారు. ఎక్స్పీరియన్స్ హ్యాండ్ అయినప్పటికీ కూడా నేను 59 సంవత్సరాలు సర్వీస్లో ఉండి 59వ సంవత్సరం నన్ను ట్రైనింగ్ పంపించారు. నేను 52 సంవత్సరాలు అయిపోయి నేను నాకు 1 ఇయరే కదండి ఉంది, నేను 1 ఇయర్లో రిటైర్డ్ అయిపోతాను, నా ట్రైనింగ్ ఏంటి అని అన్నాను. కానీ డిపార్ట్మెంట్ నిర్ణయించింది వెళ్ళమంది. ఆ 1 ఇయర్లో కూడా నేను ట్రైనింగ్ వెళ్ళాను. అంత ఎక్స్పీరియన్స్, ఒక జాబ్ మీద నాకు అంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా నాకు ఆ ట్రైనింగ్ వెళ్ళమన్నాను. ట్రైనింగ్ వెళ్ళాను. అట్లానే ప్రతి మాసం మనకి సహవాస కూడిక ఉంది. ప్రతి సంవత్సరం అట్లాంటి ఉంది. ప్రతి ఆదివారం మనకి ఆరాధన ఉంది. ప్రతి బుధవారము శనివారము మనకి ఉపవాస కూడికలు అంటున్నాం, కానీ ఉపవాసం ఉండేది లేదు. పేరుకి మాత్రం ఉపవాసం. సరే, ఎప్పుడైనా ఒక్కసారైనా ఉపవాసము ఉండి ప్రార్థన చేద్దాం రండి అంటే ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కనపడలేదు. అయినా కానీ జరపాలనే ఆశ ఉంది. ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఈ ఆత్మీయతను మెరుగు చేస్తుంది, బలపరుస్తుంది. మనం ఆత్మీయులని చెప్పుకుంటూ శరీర జీవితాన్ని జీవించినట్లయితే మన వల్ల ప్రయోజనం ఏమీ లేదు. మనల్ని మనమే మోసపుచ్చుకునే వారుగా ఉంటాం. ఇంకా రిట్రీట్లో చాలా మంది వాక్యం విని మేలు పొందారు. అంటే ఒక సహవాసం, అంటే ఒక సహవాసం యొక్క కలయిక. ఎంతో కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఒక ఆకారానికి వచ్చిందంటే ఆ ఆకారానికి కష్టపడకపోతే ఆ ఆకారం రాదు. అందులో మన చేతులు ఎంతవరకు ఉన్నాయి, అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. మంచిదండి, మేము వాక్యాన్ని చదువుకుందాం. ఇక్కడ 105వ కీర్తనలో ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి,
యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెతుకుని ఆయన బలమును వెతుకుని ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. చాలండి, చిన్న ప్రార్థన చేస్తున్నాం. భగవంతుని మహోన్నతుడైన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతిస్తున్నాను. మా ఆలోచనలు లేదు, మీ ఆలోచనలు లేదు నాయన, మా ఉద్దేశాలు లేదు, మాయడల మీ యొక్క ఉద్దేశాలు లేదు. మీ చిత్తమే జరిగించడానికి ఈ లోకమందు మేము సిద్ధపడే వాళ్ళంగా మమ్మల్ని ప్రేరేపితులుగా చేయండి. దేవుని యొక్క జీవాత్మ ప్రార్థన చేస్తున్నాను. మాతో మాట్లాడండి. మాట్లాడే దేవుడు నీవు నాయన. కేవలం నిమిత్త మాత్రడు అల్పుడను అవిజ్ఞుడను నన్ను బట్టి కాదు, నీ దయను బట్టి నీ కృపను బట్టి మేమందరం బలవంతులను కాగలిగినట్టు సహాయం చేయండి. నన్ను మరుగు చేయండి. నా నోట నీ మాటల నుంచి మీరు మాట్లాడదని సమస్త బలహీనతల్లో నుంచి నన్ను మమ్మల్ని విడిపింప చేసి మీ వాక్యము మా హృదయంలో నాటి మమ్మల్ని బలవంతులుగా చేసి మీరే మహిమగనత పొందుతున్నారు. ప్రభు యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. యెహోవాను వెతుకుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. దేనిని బట్టి మనం అతిశయించాలి? దేవుని నామమును బట్టి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. మనకు అతిశయము అంటే ఏంటి? అతిశయం అంటే ఏంటి? తను హెచ్చించుకోవడం, ఒక విధంగా గర్వించడం, గొప్ప చెప్పుకోవడం, గొప్ప చేసుకోవడం. దేన్ని బట్టి అతిశయించాలంట? ఆయన పరిశుద్ధ నామమును బట్టి. అంటే మనకున్న దాన్ని బట్టి. కొంతమంది చదువుకుంటారు, బాగా అందంగా ఉంటారు, ఐశ్వర్యవంతులుగా ఉంటారు, బలవంతులుగా ఉంటారు, గొప్పవారిగా ఉంటారు, ప్రసిద్ధికి ఎక్కిన వారుగా ఉంటారు, ప్రఖ్యాతి గాంచినటువంటి వారుగా ఉంటారు. అలాంటి వారు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఉన్నతమైనటువంటి స్థలాల్లో, ఉన్నతమైన అధికారంలో ఉండేవారు ఉంటారు. దాన్ని బట్టి అతిశయము కలుగుతుంది మనిషికి. అంటే కనబడుతున్నటువంటి లోకంలో దేనిని బట్టి కూడా నీవు అతిశయించకూడదు అని దేవుని వాక్యం ఉంది. దేన్ని బట్టి? ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. ఆయన పరిశుద్ధ నామము, ప్రభు నామమును బట్టి నేను జీవిస్తున్న జీవితాన్ని బట్టి నువ్వు అతిశయించాలి కనుక మరి దేవుని వాక్యము అప్పుడు ఎలా కనపడాలి? నీలో దేవుని వాక్యము కనపడాలి. అర్థం కనుక దేవుని మనం చూడలేదు, కానీ దేవుని వాక్యాన్ని మనం చూడలేదు. దేవుని వాక్యాన్ని మనం మనలో నుంచి దేవుని చూపించగలగాలి. చూడండి, ఇక్కడ ఇర్మియా గ్రంథంలో కూడా రాయబడింది కదా, నాకు 9వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేని బట్టి అతిశయింపకూడదు అనగా, భూమి మీద కృప చూపించు నీతి న్యాయములు జరిగించుతున్న యెహోవాను నేనే గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోబట్టి అతిశయింపకూడదు. అటు వాటిలో మీరు ఆనందించవాలని యెహోవా సెలవిస్తున్నాడు. దాన్ని బట్టి ఇప్పుడు ఈ మాట మనం తీసుకున్నాం.
దేని బట్టి అయినా మనం గర్వించడం కానీ అతిశయించడం కానీ చెప్పండి, సరైనది కాదు. ఎక్కడ జ్ఞాని తన జ్ఞానమును బట్టి నేనే జ్ఞానవంతుని, నేను అవి కనుక్కుంటున్నాను ఈ కనుక్కుంటున్నాను అంటే అక్కడ ఇరవింగ్ గారు అమెరికా దేశిస్తాడు. అపోలో ఇంకా నెంబర్ గుర్తులేదు. ఆయన చంద్రమండలానికి వెళ్ళి చంద్రమండలం నుంచి మళ్ళా భూమి మీదకి వచ్చాడు. చంద్రమండలానికి వెళ్ళడం ఉపయోగం. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక దేవుని సేవకుడు వెళ్ళి అతను చంద్రమండలానికి వెళ్ళామండి, భూమండలం నుంచి చంద్రమండలానికి వెళ్ళాము వచ్చామంటే అతన్ని అప్రిషియేట్ చేసి గొప్ప చేస్తుంటే ఆయన అన్నాడంట, నేను భూమండలం నుంచి చంద్రమండలంకి వెళ్తున్న గొప్ప విశేషం ఏం లేదు, పరలోకం నుండి భూలోకానికి వచ్చి భూలోకం నుండి మళ్ళీ పరలోకానికి వెళ్ళినటువంటి యేసుక్రీస్తు ప్రభు మనందరికంటే గొప్పవాడు. కనుక మన లోక జ్ఞానము పరిమితమే, దైవ జ్ఞానము ఎంత ఉందో, దేవుని యొక్క జ్ఞానం ఎంత ఉందో. కానీ అట్టి జ్ఞానము మనం సంపాదించుకోవాల్సినది. ఆ జ్ఞానంతో మనం నడవలసిన వారిగా ఉన్నాం. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శబరిమును బట్టి అతిశయింపకూడదు. ధనవంతుడైనా నన్ను ధనవంతుడిగా చేసింది దేవుడే, బలవంతుడైనా నన్ను బలవంతుడిగా చేసింది దేవుడే, ఆరోగ్యవంతుడైనా నన్ను ఆరోగ్యవంతుడిగా చేసింది దేవుడే. ఇంకా ఏ విధం చేత ఎలా చేసినా భక్తిపరుడైనా నన్ను భక్తిపరుడుగా చేసింది దేవుడే. అలాని ప్రభునందు అతిశయించాలి తప్ప తనను బట్టి తను అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. ఎప్పుడు కూడా నాకు ఇంత ధనం ఉంది, నాకు ఇంత ఆస్తి ఉంది, ఈ ఆస్తి నీ వెంట వచ్చేది కాదు, మన ఆస్తి మన వెంట వచ్చేది కనుక దేవుని బట్టి కూడా అతిశయించడానికి వీలు కాదు. దేని బట్టి అతిశయించాలంటే పరిశుద్ధ నామం, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. నేను ప్రభువును కలిగి ఉన్నాను, ప్రభు యొక్క వాక్యము నాలో నెరవేరుతుంది అనే దాన్ని బట్టి అతిశయించాలి. ఇప్పటికి మనం ఎన్ని వాక్యాలు విన్నాం, ఎన్నో వాక్యాలు విన్నాం. ఒక్క వాక్యం యొక్క నెరవేర్పు నీ జీవితంలో జరుగుతుందా, దాన్ని పోషిస్తున్నావా? అది కొంతవరకైనా ఉందా, అంతం వరకైనా ఉందా? దాన్ని అంతం వరకు సహించువాడు రక్షించబడును అని రాయబడింది వాక్యం. అదేదో వచ్చిపోయినట్టుగా కాదు, మారు మనసు అనేది కూడా వచ్చిపోయినట్టు కాదు, ప్రభుని మనం చేర్చుకుంటాం వచ్చిపోయినట్టు కాదు, ఒకరోజు ప్రభునందు ఆనందించటం కాదు, ప్రభునందు అతిశయించటం కాదు, అని మన జీవిత కాలం అంతా కూడా ఆ క్రమంలో మనం నడవలసినటువంటి వారంగా ఉన్నాం. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఏ సంతోషం అండి? హృదయ సంతోషం, హృదయానందము అనుభవం. అది ఎప్పుడైనా మీరు అనుభవించిన అనుభవం ఉందా? అసలు హృదయానందం అంటే ఏమిటి తెలుసు? మనకి ఏం తెలుసు? ఎవరికి తెలుసా హృదయ ఆనందం అంటే? శరీర ఆనందం అంటే తెలుసుకుందా? అంతే. హృదయం
ఆనందించడం అంటే దేవుని వాక్యము మనలో నెరవేర్చబడినప్పుడు, మనం నెరవేరుస్తున్నప్పుడు మన హృదయము ఆనందిస్తుంది, సంతోషించేదిగా ఉంటుంది. కనుక యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురు. ఆ సంతోషము ఎప్పుడూ విడిపోదు, జారిపోదు. కానీ శరీర ఆనందము ఒకప్పుడు మనకి ఆనందంగా ఉంటుంది, శరీర సంతోషము ఉంటుంది, తర్వాత దుఃఖము ఉంటుంది. కానీ నిత్యానందము, నిత్య సంతోషము ఉదయములో స్థిరపరుచుకున్నప్పుడు నువ్వు ఎక్కడున్నా కానీ ఆనందంతోనే ఉంటావు, నువ్వు ఎక్కడున్నా కానీ సంతోషంగానే ఉంటావు. ఉన్నా లేకపోయినా సంతోషమే, లేని దాన్ని బట్టి దుఃఖపడవు, ఉన్నదాన్ని బట్టి అతిశయపడవు. లేని దాన్ని బట్టి సంతోషమే, ఉన్నదాన్ని బట్టి సంతోషమే. నేను నిందిస్తున్నా, హింసిస్తున్నా, అవమానపరుస్తున్నా, ప్రాణం తీస్తున్నా కానీ మీకు సంతోషంగానే ఉంటుంది. అది ప్రభువులో దొరికే ఆ గొప్ప పాట. అయితే స్టెఫను ఒక అతను ఉన్నాడు, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆయన దేవుని శిష్యుల యొక్క, ప్రభు శిష్యుల యొక్క ఒక పరిచారకుడు. ఆ పరిచారకుడు ప్రభువులో దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వ్యక్తిగా ఉండి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు అతన్ని రాళ్ళతో కొట్టి హింసిస్తున్నప్పుడు, హింస ఎలా ఉంటుంది? ఎప్పుడైనా మిమ్మల్ని కాని మాట ఒక మాట మాట్లాడితే, మీరు ఎవరైనా సరే నేను పర్వాలేదు, ఏమైనా నన్ను ఏమైనా పర్వాలేదు, నన్ను మాట అంటే నేను ఓర్చుకుంటాను అనుకునే వాళ్ళు ఎవరైనా కలరా? కాని దాన్ని అంటేనే ఓర్చుకోలేదు, అయిన దాన్ని అంటే నీలో ఏదైనా ఒక పొరపాటు ఉందనుకోండి, ఆ పొరపాటుని గురించి నేను అంటే అని ఓర్చుకుంటారా? నిజమే కదా అని ఓర్చుకుంటారా? మానవ స్వభావం అది. ఎంత నేర్పగలరు, ఎంత పరివర్తన రావాలో అలాంటి పరివర్తన వచ్చేంత వరకు మనం పాఠశాలకు వెళ్ళవలసిందే. పాఠము చదివేంత వరకు, అది నేర్చుకునేంత వరకు, ఆ చదువు కంప్లీట్ అయ్యేంత వరకు పాఠశాలకు మనం వెళ్ళాల్సిందే, దేవుని సన్నిధికి వెళ్ళాల్సిందే. వెళ్తున్నాము, ఏం నేర్చుకుంటున్నాము? ఏమి నేర్చుకోవట్లేదు. ఆయన వెతుకువారు, యెహోవాను వెతుకువారు హృదయం నుండి సంతోషించుదురు గాక. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి. కనుక నీ బలం వద్దు, నీ మాటలు వద్దు. ఎవరైనా నిన్ను ఏమైనా అన్నప్పుడు వెంటనే మనం రియాక్షన్ అవుతాం, మనం స్పందిస్తాం, వెంటనే స్పందిస్తాం. నిన్ను అన్యాయంగా, అక్రమంగా ఎవరైనా నిన్ను బాధ పెడుతున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు నువ్వు స్పందిస్తావు, వెంటనే స్పందిస్తావు. మాటల్లో, క్రియారూపంలో ఏదైనా చేసిన. కానీ నీవు మౌనంగా ఉండి ఆ పనిని దేవునికి అప్పగించినట్లయితే అంతవరకు మనం ఎదగలేదు కదండి. కనుక ఆ పనిని ఆయన బలాన్ని వెతకండి. నీ బలం ఏం పట్టిందండి? మన బలం ఏం పట్టింది? మన మాట ఏం పట్టింది? ఆయన బలాన్ని వెతకండి. శత్రువుని ఓడించడానికి నీ బలం చాలకపోవచ్చు. దేవుని బలము ఆ శత్రువుని ఓడించగలుగుతుంది. చాలా మంది, కొంతమంది రక్షించబడిన వారు, రక్షణ పొందని వారు ఇద్దరు కలిసి ఉంటారు గృహాల్లో. రక్షించబడిన వారు కూడా ఏమవుతున్నారంటే రక్షణ లేని వారిగానే ప్రవర్తిస్తున్నారు.
రక్షించబడిన వారుగా ప్రవర్తించాలంటే భర్త కానీ భార్య కానీ నిన్ను ఏదన్నా ద్వేషిస్తున్నప్పుడు, నిన్ను అవమానపరుస్తున్నప్పుడు నువ్వు సంతోషంగా ఆనందించి గంతులు వేస్తున్నావా? కన్నీరు విడిచి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? అక్కడ జయమే కదా. గెరాసేన దేశంలో దెయ్యాలు పట్టినటువంటి ఆ వ్యక్తిని ఆ ప్రజలందరూ కూడా ఇతడు దెయ్యాలు పట్టినటువంటి వాడు అని సంఖ్యలు వేశారు, అవమానపరిచారు. అతను నాక్టిడ్గా ఉన్నాడు, అగ్ని పెంచి వేస్తున్నాడు, సమాజంలో నివాసం చేస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు. అతను గాయపరుచుకుంటున్నాడు, ఇతరులను గాయపరుస్తున్నాడు. అయితే యేసు ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ఉన్నటువంటి ఆ సేన మాట్లాడుతుంది. ఇప్పుడు ఎవరిని వెళ్ళగొట్టడానికి వెళ్ళాడు? అతనని నిందించడానికి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? చూస్తున్న సమాజం అంతా ఏం చేస్తుందంటే అతనిలో ఉంది, అతన్ని అవమానపరుస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు లోపల సేన మాట్లాడుతుంది. సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు మాత్రం నింపేయండి. సమయం రాకముందే మమ్మల్ని బాధపరచడానికి వచ్చేవాడు, మమ్మల్ని పాతాళానికి పంపించేవాడు. అదిగో ఆ పందుల మందం లేదా మందులోనికి దానికి ఆజ్ఞాపించాడు. దేవుడు ఎవరిని ప్రేమించాడు, ఎవరిని గద్దించాడు? దెయ్యం అనేది నీకు అర్థం అవుతుందా? మనకు అర్థం అవుతుందా? లోపల ఉన్నదా? నీకు గద్దిస్తున్నావా? లేకపోతే మనిషిని గద్దిస్తున్నావా? మనిషిని అవమానపరుస్తున్నావా? దేవుని యొక్క స్వారూప్యంలో పుట్టినటువంటి మానవుడు, దేవుని పోలికలో పుట్టినటువంటి మానవుని అవమానపరుస్తున్నావా? ప్రేమిస్తున్నావా? తనలో ఉన్నటువంటి ఆ దురాత్మని ఆ సేనని గద్దించినప్పుడు ఆ సేన అతని నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? ప్రభు పాదాల దగ్గర. క్రైస్తవులైనటువంటి వారికి కూడా ఏమి లేదండి, వివేచన జ్ఞానము కోల్పోతున్నాం. ఏం చేయాలి మనం? అతనిలో ఉన్నది ఏమిటి? తనలో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మ. దేంతో నువ్వు పని చేయాలి, దేని మీద నువ్వు పోరాడాలి అన్న ఆలోచన మనకి గ్రహింపు అవ్వదు. వెంటనే మన కన్నులు ఎవరు చూస్తున్నాయి? మనిషిని చూస్తున్నాం. మనిషిలో ఉన్న అదే ఆత్మ సంబంధమైన వ్యక్తి అయితే మనిషిలో ఉన్నటువంటి అంటే ఆ వ్యక్తిని తన వశంలో తీసుకున్నాడా లేదా యేసు ప్రభు? ఏదైనా ఒక నీ భార్య కానీ, భర్త కానీ, నీ కుమారుడు కానీ, నీ కుమార్తె కానీ, నీ పొరుగువాడి కానీ, నీ తనడి కానీ ఏదైనా ఒక చిన్న పొరపాటు చేస్తే అది ఎవరి ద్వారా జరిగింది? అది దాన్ని గద్దించగలిగిన శక్తి నీకు లేదు, దాంతో పోరాడే శక్తి నీకు లేదు. యేసుక్రీస్తు ప్రభు తనలో ఉన్నటువంటి ఆ దురాత్మను గద్దించినప్పుడు అది ఏమైపోయింది? వెళ్ళిపోయింది. స్వస్థ చిత్తుడై ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. పోయిన తర్వాత ఎక్కడ కూర్చున్నాడండి? ఏమంటున్నాడు? నేను వెంబడిస్తానయ్యా, నీతో పాటు ఉంటానయ్యా, నీ దగ్గర ఉంటానయ్యా అని అంటున్నాడు. అన్నాడా? కానీ మనలో ఉన్నటువంటి ఆ బలహీనమైన దాన్ని పోగొట్టడానికి ఆలోచన మనకి ఉండటం లేదు. కానీ ఎవరిని నిందిస్తున్నాం? అదే మనం చూస్తున్నాం. అది దీర్ఘకాలం అలాగనే ఉండిపోద్ది, జీవితకాలం అంతా కూడా అలాగనే.
దాన్ని పోగొట్టుకునే పరిస్థితి లేదు. నేను వెంబడిస్తాను ప్రభువా, నేను వెంబడిస్తాను అన్నారు. కానీ ప్రభు ఒప్పుకోలేదు. ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ మీద కనికరపడి మౌనంగా ఉండడండి. మౌనంగా ఉండడు. మేలు పొందినటువంటి వ్యక్తి మౌనంగా ఉండడు. ప్రభు నీకు చేసిన కార్యములను అన్నిటినీ మీ ఇంటి వారికి తెలియచేయండి, మీ గ్రామస్తులకు తెలియచేయండి. నాలో ఒకప్పుడు నేను ఎలాంటి వాడు, ఎలా ఉన్నాడు? చిత్తశుద్ధుడై వస్త్రములను ధరించిన వాడై ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. మనలో ఉన్నది ఈ అతిశయము, లోక సంబంధమైన అతిశయ సంబంధమైనది ఏదైనాను అది ఉన్నట్లయితే, అది మనలో నుంచి ప్రభు ద్వారా వెళ్ళిపోయినట్లయితే ప్రభునందు మనం సంతోషించేవారుగా ఉంటాం. హృదయమందు ఆనందించేవారుగా, సంతోషించేవారుగా ఉంటాం. కనుక ఇక్కడ ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము, ఆయన సన్నిధి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని ప్రభు చెప్పారు. కనుక ఆయన సన్నిధి వెతుకుడి. ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ నేను ప్రార్థన ద్వారా జయాన్ని చూడాలి, దేవుని బలాన్ని చూడాలి, నీ బలములో నీ ప్రభావం చూడవలని నేను ఎంతో ఆశతో కనిపెట్టి ఉన్నాను అని అంటాడు దావీదు. కనుక మనము దేవుని యొక్క బలము, నీ బలము ప్రక్కన పెట్టి మన బలహీనమే. కానీ దేవుడు తన స్వరూపాన్నిచ్చాడు, తన ఆత్మనిచ్చాడు, తన పోలికనిచ్చాడు, తన బలమును కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కనుక దేవుని బలము మనం కలిగి ఉండి జయశీలం అవుతాం. కానీ మన బలాన్ని కలిగి ఉండి, మన మాటలు కలిగి ఉండి అపవిత్రాత్మ అపవాదికి ఎక్కువ చోటిచ్చేవారం అయిపోతాం. దేనిలో జయము చెప్పండి? దేనిలో జయము? కనుక మనలోని ప్రవేశించకూడని వాటిని ప్రవేశించినప్పుడు, లేదా ఎదుటి వ్యక్తులు వాటిని చూసినప్పుడు ఏం చేయాలి? నీ బలంతో నిన్ను నువ్వు వాడుకుంటున్నావు, నీ బలంతో నీ నోరు వాడుకుంటున్నావు, నీ చెయ్యి వాడుకుంటున్నావు, నీ కాలు వాడుకుంటున్నావు, నీ కన్ను వాడుకుంటున్నావు, నీ మనసు వాడుకుంటున్నావు, నీ నోరు వాడుకుంటున్నావు, సమస్తమును వాడుకుంటున్నావు. దేవుని వాడుకోవట్లా. కనుక ఏమైపోతున్నావు? రాత్రికి వస్తున్నావు, నార్మల్ బాధస్పందిన లెక్కలో ఉంటున్నావు, దేవుని విశ్వసించిన లెక్కలో ఉంటున్నావు, దేవునికి ఏదో ఇచ్చే లెక్కలో ఉంటున్నావు, దేవుని సన్నిధిలో పాటలు పాడేవారిగా ఉంటున్నాం, దేవుని గురించి చేసేవారిగా అక్కడికి ఎలా ఉంటున్నాం? దేవుని అవమానపరిచేవారిగా. కనుక పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు శరీరానికి లోకం 30 సంవత్సరాలు తండ్రి యొక్క ఆయన తండ్రి దగ్గర ఉన్నాడు. 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించడానికి బయలుదేరాడు. స్వార్థ ప్రకటించే ముందు 40 దినాలు రాత్రులు, పగలు రాత్రి ఎలా ఉన్నాడు? ఉపవాసం ఉన్నాడు. పగలు రాత్రి ఉపవాసం ఉన్నాడు. పగలు రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎవరు వచ్చారండి? అవునండి, అపవాది వచ్చింది, శోధించింది. నీవు దేవుని కుమారుడు అయితే, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేయమని ప్రభు ఎలాంటి మాట చెప్పారు? అప్పుడు ఆయన రోషంతో నేనే దేవుని కుమారుని అని చెప్పేసి రాళ్ళను రొట్టెలు చేయలేడా?
ఆ? చేయగలడు కానీ చేయలేదు. మనుషులు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. కనుక 40 దినాలు ఆకలితో ఉన్నప్పుడు, ఆకలిలో శోధించినప్పుడు అక్కడ కూడా చెప్పండి, దేవుడు దేవుడు అంటున్నారు. దేవుడు చెప్పండి, నువ్వు దేవుడు దేవుడు, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నాగా దేవుడు దేవుడు అని చెప్పబోతున్నావు అంటారా లేదు? మరి నాకెంత పోయినాయి, మరి నాకు ఎలా పోయినాయి? నేను ఒకటే నమ్మాను, విశ్వసించాను. ఒక స్థలం ఉంది, నేను రక్షించబడిన స్థలం ఒకటి ఉంది. వ్యాధిని పోగొట్టడం సులభమా? పాపాన్ని పోగొట్టడం సులభమా? సులభం కదా. మరి పాపాన్ని పోగొట్టినటువంటి దేవుడు వ్యాధిని పోగొట్టడా? పాపాన్ని పోగొట్టినటువంటి దేవుడు వ్యాధిని పోగొట్టడా? సులభమైంది ఏంటి? వ్యాధిని పోగొట్టడం సులభము. నీ పట్టించుకొని లేచి నడవడం సులభమా? నీ పాపమును క్షమించబడటం అనడం సులభమా అని అన్నాడా లేదా ప్రభు? సరే, నేను పాపాన్నే పోగొట్టుకున్నాను. ఆ పాపాన్ని పోగొట్టుకున్న స్థలానికి నేను వెళితే అక్కడ వ్యాధి కూడా పోతుందని నమ్మాను. అది వైద్యులు ఉన్నారు కదా భూమి మీద, మంచి 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 నిపుణత కలిగినటువంటి వైద్యులు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళాలి. దేవునికి మహిమ రావాలని అంటే ఎవరు పోగొట్టాలి? దేవుడే పోగొట్టాలి. అది అలాంటి విశ్వాసము మరి బలపరుచుకుంటున్నామా? ఆయన బలమును వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి. ప్రభా, ఒక రాత్రి కూర్చొని నీవు ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. ఇంత సంఘం ఉంది మనకి, వారానికి ఒక్కసారి రావడానికి, 1 గంట కూర్చోడానికి మందిరంలో పరిమితం అవుతుంది మనకి కదండి. కానీ మనం ఒక మందిరం కట్టుకున్నాం. ఆ మందిరంలో పక్క దినము గడుపుతా 1000 దినాలు అనుకుని రండి. ఒక దినము 1000 దినముల కంటే శ్రేష్టం. 1 రూపాయి ఇచ్చి, 1 రూపాయి జేబులో మీకు ఇచ్చి ఇదే 1000 రూపాయలు అనుకోండి అంటే ఏమంటారు? నమ్ముతారా? అంటారా? కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? 1000 దినముల కంటే శ్రేష్టం. నీకు సమస్య లేదా? నీకు బాధ లేదా? వ్యాధి లేదా? నీలో నీకు సమస్య లేదా? నీ కుటుంబంలో సమస్య లేదా? ఒక్క దినము ఉపవాసం నుండి దేవుని సన్నిధిలో చెప్పండి. నేను ఒకటి చెప్పాలనుకున్నా. తర్వాత మీరు ఎవరైనా అందరూ ఒక్కొక్కళ్ళు ఈ స్థలానికి వచ్చి ప్రార్థన చేద్దాం రండి. ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం అని చెప్తున్నాడు కదా దేవుడు. మరి అది ఆ వాక్యము సంపూర్ణంగా ఒక దినము నేను దేవుని యొక్క మందిరంలో కూర్చోవాలనే ఒక ఆలోచన, ఆశ నీలో కలిగితే దేవుడిచ్చే ఆ బలము నీకు తక్కువ అవుతుందా? ఏమని? దేవుడిచ్చే బలము తక్కువ అవుతుందా? దేవుడిచ్చే ఆ హృదయానందము తక్కువ అవుతుందా? తక్కువ కాదు కదా. కనుక హృదయపూర్వకంగా మనం ఒక పనిని, నిజమే, మేము వెళ్ళే రోజు ఫస్ట్ రోజు రిట్రీట్కి వర్షం వచ్చింది. ఫుల్ వర్షం. వర్షాన్ని చూసి ఏమైపోతుంది, ఏమనిపోతుందండి మనసు?
వర్షాన్ని చూసి ఏమనిపిస్తుంది? ఫుల్ వర్షం, అమ్మో ఏంటి ఇలాంటి వర్షం దొరుకుతుంది, ఇక్కడికి వచ్చాము, ఇప్పుడు ఏంటి చలి పడుతుంది, వర్షము చలి. అప్పుడు ప్రార్థన చేస్తున్నారు, అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు, సేవకులు ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారు, కొద్దిమందిగానే ఉన్నారు. అయితే అయ్యగారు ఒక సలహా ఇచ్చారు. ఏం సలహా ఇచ్చారంటే, వర్షన రౌండ్గా తిరిగి, నేను చాలాసార్లు రౌండ్గా కూర్చొని అందరం కలిసి భోజనం చేస్తే, పాటలు పాడుకుంటా భోజనం చేస్తే బాగుంటుంది అనుకుంటాను. ఆత్మీయ సమృద్ధి ఆహారం, అక్కడ ఒకళ్ళు, ఇక్కడ ఒకళ్ళు, అక్కడ ఒకళ్ళు, ఇక్కడ ఒకళ్ళు, అలా. కానీ స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, యవ్వనస్తులు, చిన్నపిల్లలు అందరూ కలిసి ఏం చేస్తున్నారండి? రౌండ్గా తిరిగారు కదా, పాటలు పాడుకుంటా రౌండ్గా తిరగమన్నా. అదేంటో అని అన్నారు. ఇలాంటి బాక్స్ ఒకటి పెట్టుకొని, ఇంకా ఇలాంటి పట్టుకొని ఒకరు బాక్స్ పట్టుకుంటే ఒక పాట పాడుకుంటా, ఇవి పాట పాడుకుంటే మీతో మేము కలిసి పాడతాం. తిరిగామండి. ఎన్నిసార్లు తిరిగారండి? ఎరుకో పాటలు, ఈ పాటలు 7 సార్లు తిరిగారు. తిరుగుతున్నాం పర్సన. కొంచెం జనం పెరిగే కొద్దిగా ఏమైపోతుంది? పెద్దదైంది, రౌండ్ పెద్దదైంది. తక్కువగా ఉన్నప్పుడు చిన్నదైంది. పెంచండి, పెంచి దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడుతూ ఉన్నప్పుడు వర్షం అయిపోయింది. లేడా దేవుడు? ఆ రోజుల్లో ఉన్న దేవుడు, ఎరుకో గోడలు పడగొట్టినటువంటి దేవుడు ఈ రోజు లేడా? మన మధ్య లేడా? ఉన్నాడు. వర్షం అయిపోయిన తర్వాత వాక్యం అయ్యగారు చెప్పేసి కొద్దిసేపు వాక్యం చెప్పారు. ఆ తర్వాత 6 దినాలు కూడా చల్లటి వాతావరణాన్ని దేవుడు ఇచ్చాడు. చల్లటి వాతావరణం దేవుడు ఇచ్చాడు. ప్రభుని ఎలా స్తుతించాలి? ఎంత మనం ఆయన ఎందు భయభక్తులు కలిగిన, ఆయన బలము, వర్షాన్ని ఆపే బలం నీకుందా? అగ్నిని ఆపే బలం నీకుందా? ఒక వ్యక్తిని మార్చే బలం నీకుందా? ఒక వ్యక్తిని స్వస్థపరిచే బలం నీకుందా? ఒక వ్యక్తిని పాపం నుంచి, శాపం నుంచి విడిపించే బలం నీకుందా? ఆయన బలమును వెతుకుడి. ఆయన బలం ఏం చేసింది? వర్షాన్ని ఆపేసేసింది. అంటే చాలా సంతోషపడ్డాం. ఇక ఆ రోజు ప్రార్థన జరిగింది. ఆ తర్వాత వర్షం చల్లదనాన్ని ఇచ్చింది దేవుడు. వాతావరణానికి, ఆ చల్లదనానికి వచ్చిన జన సమూహం దేవుడు వాక్యాన్ని విన్నారు. ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. కనుక దేవుడు సన్నిధి మనల్ని బలపరుస్తుంది. ఆయన సన్నిధిలో సంతోష ఆనందాలు ఉన్నాయి. ప్రభు చెప్పిన మాట, రొట్టె వలన దేవుని నోటి మాట వలన మనుషులు. ఆ తర్వాత ఏం చేసింది? మరలా ఒక పినాకిల మీదకి ఎక్కి అక్కడి నుంచి కిందకి దుర్గు. దేవదత్తులు వచ్చి నిన్ను పట్టుకుంటాయి, నీ కాళ్ళకు రాయి తగలకుండా అని చెప్పినప్పుడు నీ దేవుని నువ్వు శోధించవలదు. నీ దేవుని నువ్వు శోధించవలదు. మనం దేవుణ్ణి శోధిస్తామంటాం. ఐజేయి ప్రభా, ఈ చేయి ప్రభా, ఈ చేయి ప్రభా. నువ్వు దేవుడు, నువ్వు ఉన్నావు కదా, ఐజేయి ఈ అని అంటే చాలా మంది అడుగుతుంటే ఏమడుగుతారు? మించిని అడుగుతూ ఉంటాడు. నువ్వు దేవుడు అయితే నువ్వు అజ్జేసి చూపించు, ఇజ్జేసి చూపించు, నేను నమ్ముతాను, అజ్జేసి చూపించు. కానీ నీ విశ్వాసము కొండలను కూడా పెగిలించగలుగుతుంది, కంబళి వృక్షాన్ని కూడా పెగిలించగలిగి సముద్రంలో పడుతుందని దేవుడు అంటున్నాడు. విశ్వాసం ఎవరికండి?
ఎవరో ప్రార్థన చేస్తే జరుగుద్ది అని అనుకోవటం కాదు. నీ విశ్వాసము, నీకు విశ్వాసం ఉండాలి. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుంది. కనుక మనం కూడా శోధించి ప్రార్థన చేస్తూ ఉంటాం కొన్ని పర్యాయం. దేవా నువ్వు ఉన్నావు కదయ్యా, నాకు ఇది కావాలి, అది కావాలి. ముందు నీవు ఎలా ఉండాలి, నీ హృదయం ఎలా ఉండాలి, నీ అంతరంగం ఎలా ఉండాలి, దేవునికి ఇష్టమైన రీతిలో నీవు ఉన్నట్లయితే మేలు కలుగుటకై సమస్తము సమకూర్చబడి జరుగుతున్నవి. నీకు మేలు కలుగుటకై, నీకు మేలు కలుగుటకై సమస్తము సమకూర్చబడి జరుగుతున్నాయి. ఆ రోజులు కేటాయించలేరా మీరు? కేటాయించలేరా? పనులు మానేసేసి 6 రోజులు కూర్చొని ప్రార్థన చేసుకుని బాప్తిసాలు తీసుకుంటూ సరిపోదా? ఏమండి? మరి ఎందుకని? ఆ రోజు వచ్చే ఆదాయం తగ్గిపోతుందా? అంతేగా? దేవుడు ఆ ఆదాయం ఇవ్వలేదా? మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చబడి జరుగుతాయి కదా. మొదటి దినాన్ని నేను వెళ్ళిపోయి చివరి దాకానే ఉండాలని అనుకోవచ్చు కదా. నువ్వు చెప్పలేదు కదా, అంతే కదా. అంతే కదా. ఒకరోజు వస్తే చాలే, ఒకరోజన్నా రండి చాలే అని అన్నారుగా. ఆ మాట తీసుకుని బలహీనమైన దాన్ని గట్టిగా పట్టుకుంటాను నేను, బలమైన దాన్ని పట్టుకోగా పిల్లరా. శోధన ఉంది, గృహంలో శోధన ఉంది. ప్రభు సన్నిధికి నువ్వు వెళ్ళినట్లయితే నీకు మేలు కలుగుటకై దేవుని ప్రేమించేవారికి, అంటే ప్రేమించేవారికి అంటే దేవుని ప్రేమించేవారికి అంటే దేవుడు ప్రేమించగలరా, దేవుని ప్రేమించగలరా? అవును, దేవుని ప్రేమించడం. దేవుడు ముందే మనల్ని ప్రేమించాలి, మన తర్వాత దేవుడు ప్రేమించాలి. నేను ప్రేమించేశాడు ఆల్రెడీ. ప్రేమించలేదా? దేవుడు నేను ప్రేమించలేదా? చెప్పండి. ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు నీకు? శ్రమ పడ్డాడు, సిలువ వేయబడ్డాడు, ప్రాణాన్ని త్యాగం చేశాడు, రక్తాన్ని కార్చాడు, చేశాడు కదా నిన్ను ప్రేమించి. ఎందుకు ప్రేమించి? నిన్ను ప్రేమించి నువ్వు నశించిపోవడం దేవుని యొక్క చిత్తం కాదు కనుక నిన్ను ప్రేమించి అంత తన రూపాంతరమైన ఆత్మస్వరూపమైన దేవుడు శరీర రక్త మాంసాలు కలిగినటువంటి వ్యక్తిగా, భగవంతుడని పిలువబడినటువంటి దేవుడు దరిద్రుడుగా లోకంలోనికి నీ కొరకు రక్త మాంసాలు కలిగి వచ్చినటువంటి దేవుడు ప్రాణత్యాగం చేశాడు నిన్ను ప్రేమించి. నువ్వు దేవుడిని ప్రేమిస్తే నువ్వు ప్రేమించడం అంటే ఏమిటి? దేవుని ఆజ్ఞని సొంతం చేసుకోవాలి కదా. దేవుని ఆజ్ఞను సొంతం చేసుకున్నట్లయితే నీవు దేవుని సొత్తు కదా, దేవుని సొంతం కదా. నీవు ఆయన బలము నీకు ఏదైతే కొదువై ఉంటుంది. అంత విశ్వాసం లేదు మనకి. దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి. ఏంటండి సమస్తము సమకూర్చబడి? ఈ వాక్యాన్ని నమ్ముతున్నావా? ఈ వాక్యానికి మనం విధేయమవుతున్నామా? ఈ వాక్యాన్ని మనం బలం తెచ్చుకుంటున్నామా? ఏమండి? ఉద్యోగం అయినా పోయినా పర్వాలేదు, దేవుడు కావాలనుకుంటే త్యాగం ఉంటుంది. ప్రేమలో త్యాగం ఉంది. దేవుడు ప్రేమ ఉన్నాడు కానీ త్యాగం చూపించాడు. నువ్వు మానవుడిగా ఉంటున్నావు, మనందరం మానవులుగా ఉంటున్నాం. నీలో త్యాగం లేదు.
శాఖం లేదు. రక్త మాంసాలు ధరించుకున్నటువంటి మనము శాఖపూరితులు కాలేకపోతున్నాం. సమస్తము సమకూర్చబడి జరుగుతున్నవి. సమస్తము ఏది సమస్తమా కొన్నేనా? నీకు కావాల్సిన అవసరతంతా, నీ అవసరతంతా కూడా విశ్వాసాన్ని, బలాన్ని పెంచుకోలేకపోతున్నాం. ఆత్మ బలాన్ని పెంచుకోలేకపోతున్నాం. శరీరం కోసం తపతపలాడుతున్నాము, తపన పడుతున్నాము. అపవాది అనేవాడు మనల్ని లోకరీతిగా ప్రేరేపింపజేస్తున్నాడు. కొన్ని ప్రాక్టీస్ తీసుకురండి. నేను తిట్టేవాళ్ళు నీ మధ్య ఉంటే నీ మనసు ఎలా ఉంటుందో పరిశ్రమ తెలుసుకోండి. నువ్వు కనబడదని మానేసిన కొన్ని వస్తువులు నీ ముందుకు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావో పరిశ్రమ తెలుసుకోండి. నువ్వు విడిచిపెట్టినటువంటి ఆ దురలవాట్లు మరలా నీ దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావో చూసుకోండి. ఆ ప్రాక్టీస్లోకి ఎప్పుడన్నా వస్తున్నా ఒక్కొక్కటి నువ్వు దాన్ని అనుభవపూర్వకంగా తీసుకొని లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు ఉన్నాయి. అవి పనిచేస్తాను. అవి నీ ఎదుటికి వచ్చినప్పుడు వాటి మీద నీ మనసు ఎలా కేంద్రీకరిస్తుంది? ఎలా ఉంటుంది? అవి వాటిని చూసి నీ మనసు అసహించుకుంటుందా? వాటిని ప్రేమిస్తుందా? నీ మనసుతో నీ అంతరంగంతో పరిశ్రమ చేస్తుంది. మరి అర్థమైపోద్ది మనం చేసే భక్తి. సమస్తమును మేలు కలుగుటకై దేవుని ప్రేమించే వారికి, అంటే ఆయన ఆజ్ఞలను కట్టడం అనుసరించి జీవించే వారికి మేలు చేయడానికి దేవుడు చూస్తాడు, కానీ కీడు చేయడానికి లేదు. సమస్తమును సమకూర్చబడి జరుగుతున్నది. కనుక పిల్లలు ప్రభు అపవాదిని గర్దించిన తర్వాత ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళాడండి. ఎక్కడికండి? నేను తీసుకెళ్లేది ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్ళిపోతాడు. ఒక్కసారి నీ మనస్సును తీసుకెళ్ళిపోతాడు. ఎత్తైన మనస్సు శోధంలో ఎత్తైన స్థలాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాడండి? మొత్తం చూపించేస్తుందండి లోకరాజ్యాలు. లోకరాజ్యాలన్నీ ఒక ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్లి లోకరాజ్యాలన్నీ 243 దేశాలు ఏమో ఉన్నాయి ప్రపంచంలో. ఇవన్నీ ఒక్కసారి చూపించిందండి. ఈ రోజు ప్రార్థనకి వెళ్తే ప్రార్థన, ఈ రోజు 10,000 రూపాయలు ఇస్తాం రండి ప్రార్థన మానుకొని పనికి రండి అన్నారు. 10,000 అమ్మ ఇప్పుడు కూడా వెళ్ళంట అంటున్నాడు. తనకే పౌలు ఇంకో పౌలు కనపడలా. మరి ఎక్కడ ఉన్నాడు ఆయన? ఎక్కడ ఉన్నాడు? తోట పాడైపోతుంది అంటున్నాడు. ఇక్కడ ఈ తోట పాడైపోలేదు, ఆ తోట పాడైపోతుంది. ఎవరి తోట? ఆయన తోట పాడవుతుందండి. ఈ తోట పాడు చేసుకుని ఆ తోట బాగు చేయదు. ఎవరి తోట పాడు చేసుకున్నాడు? ఎవరి తోట పాడు చేసుకున్నాడు? ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్ళింది. ఎక్కడికండి? అదొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక్కరోజు కూలి ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్ళి లోకరాజ్యాలన్నీ చూపించిందంట. వాటి మహిమను కూడా చూపించింది. అంత శక్తి ఉంది అపవాదికి. ఒక్కసారి సాగిలి పడి నమస్కారం చేసినట్లయితే ఎన్ని నీకు ఇచ్చేస్తాను. అమ్మా కాలు కింద పెట్టాడా? ఆ మాటని కాలు కింద పెట్టాడా? తల మీద పెట్టుకున్నాడండి. ఏ విధంగా పెట్టుకున్నాడా? చూడండి, సాధారణ వారు శోధించినప్పటికి కూడా గద్దించాడు. సాతానా పొమ్ము, సాతానా పొమ్ము,
రమ్ము సంఘానా రమ్ము అని అంటావా పొమ్మంటావా? అవునే చెప్పయ్యా, రమ్మా పొమ్మా? బాలాజీ చెప్పు, మోషే చెప్పు, పొమ్మా? కనుక లేదా మన జీవితంలో అసలు లేనోళ్ళు లేరు అనుకో, అసలు ఏదో అంగహీనుడో యంగహీనుడో పుట్టోడో పుట్టాడు. అరే పుట్టాడు అని ఆయన ఎంతగానో ప్రేమిస్తుంటే ఆ పుట్టోడు ఇంకా రెండో కాలు ఎదుర్కొట్టుకుంటే తగ్గుతుందన్నా. అసలు పుట్టలేడు ఆడు పిల్లలే లేరు ఎంతకాలం చూసినా పిల్లలేరు అని అనుకుంటాడంటే ఏదో పుట్టాడు. ఆ గుడ్డోడిని ఎంత ప్రేమిస్తుంటే మరి ఆ గుడ్డోడు రెండో కాలు కూడా తీసేసుకుంటే అట్లాగే, ఆ చెయ్యి తీసేసుకుంటే, ఆ కళ్ళు తీసేసుకుంటే, పిల్లల మన జీవితంలో మనం ఎత్తైన స్థలానికి తీసుకెళ్తాడు. నేను ఎత్తైన ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాడు. అంత స్థానానికి తీసుకెళ్ళిన బిలాముని ఇంటిడంత బంగారం ఇచ్చిన అనుకున్నాడు. కానీ అనుకున్నాడా? ఇంటిడంత మాటకు మాత్రం ఇంటిడంత బంగారం ఇచ్చినా నేను చెప్పించలేనయ్యా అంటున్నాడు. కానీ బలిపెట్టం కట్టు వాళ్ళు శపించకూడదయ్యా, వాళ్ళు ఆశీర్వదించబడినవా అన్నా. కానీ ఆదివారం నీకు ఇంటినంత బంగారం ఇచ్చినా, చెప్పండి, ఎంత ప్రాముఖ్యమైన మనుషులు వచ్చినా, ఖడ్గము తీసుకొచ్చి మెడ మీద పెట్టినా, చెప్పండి, ఆయన బలం ఎలా ఉండాలి చెప్పండి? ఆయన బలం ఉండాలి. చుట్టాలు వచ్చారండి, ఆగిపోయారు. ఎవరండి? పెళ్ళి వచ్చిందండి, లేకపోతే ఏదో ఫంక్షన్ వచ్చిందండి. ఎంతమంది? ఆదివారం దేవుడు గొప్ప, ఫంక్షన్ గొప్ప. దేవుడు గొప్ప, పెళ్లి గొప్ప. దేవుడు గొప్ప, నీ పని గొప్ప. ఏది గొప్ప చెప్పండి? ఎవరు చేయాలి? నువ్వు ఏమే పని అయినా ఎవరు చేయగలుగుతాడా? ఏ స్థితిలోనైనా సరే దేవుని దగ్గరికి నువ్వు రాగలుగుతున్నట్టు గొప్ప దేవుడు చేయగలుగుతాడు. సాతాను వెళ్ళిపోయిందా? ఉందండి. మా దగ్గర ఉందా? వెళ్ళిపోయిందా? సాతాను మన దగ్గర ఉందా? వెళ్ళిపోయిందా? చెప్పండి. కనుక వాడు చుట్టూ రౌండ్ వేస్తున్నాడు. ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ నొక్కేద్దామా, ఎక్కడ పుట్టిద్దామా ఆశ పుట్టించి ఏం చేస్తున్నాడు? నేను చాలాసార్లు చెప్పాను ఆదివారం విషయంలో. ఇస్రాయిల్ అని అమెరికాలో ఉన్నాడు. మనం వెళ్ళొచ్చామండి. ఎలాంటి ఐఏఎస్ ఆఫీసర్, ప్రొఫెసర్స్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాయడానికి ఆయన వెళ్ళేవాడు కదా. ఇప్పుడు ఈఎస్ఐలో ఆయన యవనస్తులైనటువంటి వారికి ప్రెసిడెంట్ ఒక పెద్ద యూనివర్సిటీకి ప్రొఫెసర్ అయింది. ఆ యూనివర్సిటీకి మమ్మల్ని తీసుకెళ్ళి చూపించాడు. దేవుడు అన్యాసుడా? చెప్పండి. నమ్ముట నివసమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే కదా. ఆ సాధ్యపరచుకున్నది నీ జీవితంలో కనపరచలేకపోతున్నావు కదా. ఇంత స్వల్పమైన జీవితంలో అది మనం కనపరచగలిగినట్లయితే హృదయంలో ఆనందం. వారు హృదయంలో సంతోషించుదురు కాక. కనుక మనం ఏం చేస్తున్నాం? మానేస్తున్నాం ఆదివారాలు.
మరి సమాజ కూటాలు, సంవత్సరాంతర కూటాలు ఇవన్నీ కూడా మనము పోగొట్టుకుంటున్నాం. సంతోషాన్ని పోగొట్టుకుంటున్నాం. సంతోషం ఏమొస్తుందండి? దుఃఖం వస్తుంది. దుఃఖాన్ని ఆహ్వానిస్తున్నాము, సంతోషాన్ని పోగొట్టుకుంటున్నాం. హృదయమందు సంతోషించుకున్నాం. చివరి మాట చదువుకొని ముగించుకున్నాం. ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. కనుక అపవాది నిన్ను శోధిస్తాడు. అపవాది నిన్ను శోధిస్తాడు. శోధించినప్పుడు ఏ విషయంలోనైనా సరే వాడికి మనం చెప్పకూడదు. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు మీ యొద్ద నుంచి పారిపోదు. అపవాదిని ఎదిరించడానికి మనకేమొస్తుంది? ఏమొస్తుందండి? అన్ని మన కళ్ళకు చూపించేదంతా గొప్ప వాటిని చూపిస్తుంటే మనం ఎక్కడ ఎదురుస్తాం? వాటిని అమ్మా గొప్ప వాటిని చూపించి ఎదురుస్తావా? ఎదిరించలేదు కదా. ఎదిరించగలవా? ఎదిరించు. ఈ ఉద్యోగం ఏమవుతుంది? ఆదివారం నాకు కావాలి అని ఎదిరించు. ఎక్కడ వెళ్తావు? 10,000 వస్తున్నాయి, లేకపోతే 20,000 వస్తున్నాయి పోతే అని అనుకుంటే 10,000 ఇవ్వలేడు. ఇవ్వలేనా? విశ్వాసంతో దేవుని వైపును చూసినట్లయితే 10 కాదండి, 10 రెట్లు ఎంత ఇవ్వగలరు? ఎంతైనా చేయగలరు. కనుక మన జీవితంలో దేవుడు స్వస్థపరిచే దేవుడు, రక్షించే దేవుడు, నేను కాపాడే దేవుడు, కొనుకటి నిద్రపడు దేవుడు నీ పక్షాన ఉండక నీకు కనుక దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన జీవితం, ఆయన బలాన్ని నీ సొంతం చేసుకో. ఆయన సొత్తుగా నువ్వు నిలబడు. నీకేమీ కుదరదు. నీ వెంట్రుక కూడా చెప్పండి, నీ వెంట్రుక కూడా జబ్బులు ఎక్కడికి వెళ్ళావమ్మా అంటే హాస్పిటల్కి వెళ్ళాను. ప్రార్థనకు రావచ్చు కదా అంటే హాస్పిటల్కి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను? ప్రార్థన రావచ్చు అంటే హాస్పిటల్ మందులు ప్రార్థనకి కొంతమంది డబ్బులు ఖర్చు పెట్టాలనుకుంటా నువ్వు ప్రార్థనకి వెళ్ళు. హాస్పిటల్కి వద్దులే. ఆయన ఖర్చు పెట్టాలి కదా డబ్బులు. ఎవరు ఖర్చు పెట్టాలి? భర్త డబ్బు ఖర్చు పెట్టాలి కనుక ఆ డబ్బులు ఏది ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేసుకోబో. ఈ లెక్కలు కూడా ఉన్నాయి. ఇక్కడి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ జాబితాలో కూడా వాళ్ళు కూడా ఉన్నారు. మరి మాకేమి ఎప్పుడన్నా వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళిపోమ్మా ప్రార్థన అని ఎప్పుడు చెప్పలా. మాకు రైల్వే హాస్పిటల్ ఉందనుకోండి, అయినా నేను రైల్వే హాస్పిటల్లో కామన్ మెడిసిన్ ఎప్పుడు తెచ్చుకోవాలి. ఎన్ని వ్యాధులతో నేను వ్యాధుల్ని మోసుకొని వెళ్ళాను. దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. నమ్మదగిన దేవుడు. పాపం నుంచి పోగొట్టిన దేవుడు వ్యాధుల నుంచి కూడా షుగర్ అన్నా నీకు షుగర్ ఎట్లా పోయిందన్నా, నీకు షుగర్ ఎట్లా పోయిందన్నా, నిజంగా షుగర్ పోయిందన్నా రాత్రి నన్ను అంటున్నారు సేవకులు. అన్నా నీకు షుగర్ మళ్ళీ చెక్ చేయించావన్నా అంటే నేను 98లోనో 97లోనో షుగర్ టాబ్లెట్ మానేశాను. ఇంతవరకు ఒక షుగర్ టాబ్లెట్ వేసుకోవాలి. ఆశ్చర్యమే కదా? ఇది ఆశ్చర్యమేనా? నిజమా? చెక్ చేయించావా? ఎప్పుడన్నా చెక్ చేయించావా? నా అంతటా నేను చెక్ చేయను. నాకు అనుమానం ఎందుకు? దేవుడు స్వస్థపరిస్తే నాకు అనుమానం ఎందుకు? అయితే నాకు 2-3 ఆపరేషన్లు జరిగిన తర్వాత అప్పుడు హాస్పిటల్ నీకు షుగర్ ఉందా అని అడిగారు. షుగర్ లేదండి అన్న. షుగర్ లేకపోవడం ఏంటా? నీకు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నారు, షుగర్ లేదన్న. షుగర్ లేదండి. ఆపరేషన్ చేశారు, ఆపరేషన్ చేశారు, షుగర్ లేదు. అప్పుడు అనుకున్నాను కన్ఫర్మ్ అయింది. నాకు నేను వెళ్ళలేదు. వాళ్ళు చెక్ చేశారు, షుగర్ నిల్ రిపోర్ట్. మళ్ళొకసారి షుగర్ నిల్ రిపోర్ట్, మళ్ళొకసారి షుగర్ నిల్ రిపోర్ట్.
ఆ సిమ్టమ్స్ లేవు. అంతకుముందు ఉన్నాయి, ఇప్పుడు లేవు. శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించుతున్నా. శాశ్వత కాలంలో ఆయన ప్రేమ అదిలోనే మరి అదే మనం డబ్బులు సంపాదన అంతా చిరువులు జేబులు వేసుకోవటం ఇదే పని ఏదండి? చెప్పండి. సంపాదించిన సంపాదన అంతా ఎక్కడ? సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళడానికి మానవుడు శరీరంతో ఆలోచిస్తున్నాడు, కానీ సమస్య వచ్చినప్పుడు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోవడం ఆలోచించలేకపోతున్నాడు. శాశ్వతమైనటువంటి ప్రభుత్వం నిన్న దేవుడు దయాదాక్షిణ్యపూరుడు. మనం చదువుకున్న ఉత్తర పద్ధతులలో 10 వచ్చిన 103:10 ముగించేద్దాం. ప్రతీకారం చేయలేదు. 103 యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి. ఎంత కృపండి! కృప ఆకాశం అంతా ఆయన యందు భయభక్తులు కలిగిన వారి పట్ల ఆయన కృప. ఆకాశం అంత ఉన్నతంగా ఏ సమస్యలో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. కాదు గొప్ప విడుదల. దయా దాక్షిణ్య పూర్ణుడు, దయా దాక్షిణ్య పూర్ణుడు ఆయన. అవునండి, దయగల దేవుడు అండి. మనుషులు అయ్యా అన్నం లేదు అన్నం తినలేదయ్యా, అన్నం తినలేదయ్యా, ఒక 10 రూపాయలు ఏంటి ఇవయ్యా అని అడుక్కుంటూ ఉంటారు కొంతమంది. ఇదివరకు ఒక పైసా ఇయ్యగానే వాళ్ళు ఇప్పుడు 10 రూపాయలు ఇయ్యని అడుగుతున్నారు. సరే అన్నం తినలేదమ్మా, సరే 10 రూపాయలు తీసుకో. అయితే నీ మనస్సుకే దయ కలిగి నువ్వు అన్నం తినలేదని జారిపడుతున్నావు కదా, కొట్టేసాం అవుతుంది కదా. ఆయన స్వారూపించి ఆయన యొక్క ప్రేమను పెట్టి ఆయన మనల్ని నిర్మాణం చేసినటువంటి దేవుడి దగ్గరికి మనం వెళ్ళి బ్రతులాడుకున్నట్లయితే దయా దాక్షిణ్యపు దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. చెప్పండి. ఆయన మీరు ప్రార్థన చేయండి అండి. ఏమంటే ప్రార్థన చేయండి. ఎవరు ప్రార్థన చేస్తే పోవాలండి? ఎవరు ప్రార్థన చేసుకోవాలి? షుగర్ ఎవరు ప్రార్థన చేస్తే పోవాలి? పోటీ పడతామా? ఎప్పుడైనా పోటీ పడతాం ఏ విషయంలో సరే. ఎలాంటి వ్యాధిగ్రస్తుడైనా రండి, మీరు ఎలాంటి వ్యాధిగ్రస్తుడైనా రండి, హృదయపూర్వకంగా తప్పనిసరిగా పోవాలి. అది చెప్పండి. దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. ఇంకేంటండి? దేవుడే చెప్పాడు కదా, ప్రభా నువ్వే మాట చెప్పావు కదా, నేను నిజముగా నీకు అప్పగించుకుంటున్నాను, నేను విడిచిపెట్టేస్తున్నాను. ఆ రోజు టాబ్లెట్ వదిలిపెట్టి నీటి వరకు ఆ టాబ్లెట్ సుఖ నిమిత్తము వేసుకోవాలా. దేవుడు ఆరోగ్యమే ప్రత్యక్షంగా నీ ముందు కనపడ్డాను. అవునా? ఎప్పుడన్నా నేను సుఖ నిమిత్తం అమ్మో టాబ్లెట్ వేసుకోవాలని అనుకున్నా చూసారా మీరు ఎప్పుడన్నా? మరి నీకెందుకు దేవుడు కాదు ఆయన? నా ఒక్కడికే దేవుడు, అందరికీ దేవుడు కదా. చెప్పండి. విశ్వాసం లేదు, విడిచిపెట్టలేకపోతున్నాం. అది పట్టుకుంది మొహం పట్టుకొని ఇంతకాలం నన్ను ప్రేమించి తాళి కొట్టి కట్టావు కదా, నన్ను వదిలిపెట్టడం ఏ మాత్రమైనా నీకు న్యాయమా అని అనుకుంది కదా. వదిలిపెట్టాలా కదా? విడిచి నన్ను వెంబడించే, నన్ను వెంబడించండి అని అంటున్నాడు. కనుక లోకాన్ని విడిచిపెడతామండి, ప్రభుని పట్టుకుందాం. ప్రభు ద్వారా మనం ఆయన అనుగ్రహం చేసే కృపను బట్టి ఆ మేలును పొందుతున్నాం. సహవాసం ఉంది, దైవ సేవకులు ఉన్నారు, వాగ్దాన బిడ్డలు ఉన్నారు, సంఘం ఉంది. ప్రభు దగ్గర మేలు పొంది హృదయంలో ఆనందిద్దామండి. శరీర ఆనందం పక్కన పెట్టండి, హృదయంలో ఆనందాన్ని, శరీర ఆనందాన్ని కొనుక్కోవచ్చా లేదండి?
శరీరానందాన్ని కొనొచ్చా లేదా? కొనొచ్చా హృదయానందాన్ని? హృదయానందాన్ని కొంటావా? శరీరానందాన్ని కొనొచ్చు. హృదయానందాన్ని ఉచితంగా దేవుడిచ్చే ఆ హృదయానందాన్ని పొందుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ ప్రేమగా ఉన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతిస్తున్నాను. మీరు ఇచ్చిన ప్రతి మాట స్తుతిస్తున్నాను ప్రభా. మా హృదయాలు కలవరపడుతున్నట్టుగా ప్రభా నీ యొక్క వాక్యం చేత నీ సన్నిధిలో పెట్టుకునే విశ్వాసం మాకందరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మీ అందరికి వచ్చిన మమ్మల్ని ముమ్మారు శోధించేవాడు ప్రభా. మీరు శరీరంగా ఉన్న దినాల్లో అపవాది శోధించినప్పుడు బుద్ధి చెప్పావు. అలాగనే ప్రభా మేము కూడా మాతో సహవాసం ఇచ్చావు. మంచి వాక్యాన్ని ప్రతి మాసము ప్రతి సంవత్సరము మాకు మీ మాకు అందిస్తున్నారు. ప్రతి ఆదివారము ప్రతి శనివారాలు కూడా ప్రభా నీ వాక్యాన్ని అందిస్తాం. కానీ దానికోసం ప్రయాసపడుతున్నాం, వేగిరి పడుతున్నాం. కానీ ప్రభా అవి చిల్లులో వేసినటువంటి చిల్లులు జేబులో వేసిన తనమ వలె ఉంటుంది నాయన. అనేక నేలను వలకేసిన నీరు వలె అయిపోతుంది. అని ప్రభా నీ ప్రేమను పొందుకోవడానికి మాకు సహాయం చేయండి. శాశ్వతమైన నీ ప్రేమ దయాదాక్షిణ్యపుడు నాయన. ప్రభా సమృద్ధి కలిగినటువంటి దేవుడు నాయన. జాలిపడే దేవుడు నాయన. ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా నీ యొక్క స్వస్థత పొందుతాడు. అలాంటి అనుభవంలో మీ యొక్క నుంచి మేము వేరుకొనడానికి మాకందరికీ సహాయం చేయండి. మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి సద్వినియోగపరచుకోవడానికి ఈ మందిరంలో ఆయన మేము వచ్చి నేను వేడుకొని వేరు పొందుకోవడానికి మాకు సహాయం చేయండి. మహిమనంతా మీరే పొందుకోండి. ప్రభు యేసునామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. పరమాత్మునిగా కానుకలు సమర్పించుకున్నాం.